దశాంశాలను గుణించడం, మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. ఇప్పుడు మనం ఒక దశాంశాన్ని మరొక దశాంశంతో ఎలా గుణించాలి అనేది చూద్దాం. ఈ ఉదాహరణను చూద్దాం. 1.4 ఇంటూ 0.3. దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలో ఇప్పటివరకు మనకు తెలియదు. కానీ రెండు భిన్నాలను ఎలా గుణించాలో మనకు తెలుసు. కాబట్టి ఈ దశాంశాలను భిన్నాలుగా మారుద్దాం రండి. ఇది 14/10 ఇంటూ 3/10 అవుతుంది. మనం లవాలు మరియు హారాలను గుణించాలి అని మనకి తెలుసు. కాబట్టి లబ్ధం 42/100 అవుతుంది. మీరు 42/100ను తిరిగి దశాంశ రూపంలోకి మార్చినప్పుడు అది 0.42 అవుతుంది. కాబట్టి సమాధానం 0.42. కానీ దశాంశాలను గుణించడానికి ప్రతిసారి మనం భిన్నంలోకి మార్చాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా మనం కొన్ని దశలను నేర్చుకోవచ్చు. వీటిని మనం దశాంశ సంఖ్యలను గుణించడానికి ఉపయోగించవచ్చు. మొదటి దశ, దశాంశ బిందువును వదిలివేసి సాధారణ గుణకారం చెయ్యండి. దీని అర్థం ఇక్కడ దశాంశ బిందువు ఉందని మర్చిపోండి మరియు 14ను 3తో గుణించండి. కాబట్టి 14 ఇంటూ 3 42 అవుతుంది. ఇప్పుడు తదుపరి దశలో మనం లబ్ధానికి దశాంశ బిందువును పెడతాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి? మనం గుణిస్తున్న రెండు సంఖ్యల దశాంశ స్థానాలను లెక్కించాలి మరియు లబ్ధంలో కూడా అన్ని స్థానాల్లో దశాంశాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. అంటే ఈ ఉదాహరణలో మొదటి సంఖ్యలో ఒక దశాంశ స్థానం ఉంది మరియు రెండవ సంఖ్యలో కూడా ఒకే దశాంశ స్థానం ఉంది. కాబట్టి 1 మరియు 1 మీ దగ్గర 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. మీ లబ్ధంలో కూడా 2 దశాంశ స్థానాలు ఉండాలి. కాబట్టి మీరు కుడివైపు నుంచి ప్రారంభించి 2 మరియు 4 వదిలివేసి ఆ తర్వాత దశాంశ బిందువును పెట్టండి. ఈ విధంగా మీ సమాధానం 0.42 అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది? మీరు దశాంశ బిందువును వదిలివేసినప్పుడు మీరు వాస్తవానికి దశాంశ బిందువును కుడివైపుకు తీసుకువెళుతున్నారు. కాబట్టి 1.4 కోసం మీరు దశాంశ బిందువును కుడివైపుకు తీసుకువెళితే అది 14 అవుతుంది. మీరు 0.3 కోసం కూడా అదే చేశారు. మీరు దశాంశ బిందువును కుడివైపుకు తీసుకువెళితే 3 వచ్చింది. ఇప్పుడు మీరు రెండు సంఖ్యలను గుణించినప్పుడు దశాంశ బిందువును 2 సార్లు కుడివైపుకు తీసుకురావాలి. కాబట్టి సమాధానంలో మీరు దానిని 2 సార్లు ఎడమ వైపుకు తీసుకువెళ్ళాలి. ఈ విధంగా మనకు సమాధానం 42 వస్తుంది. దానిని 2 సార్లు ఎడమ వైపుకు తీసుకువెళదాం. సమాధానం 0.42. కాబట్టి ఇది ఈ విధంగా పనిచేస్తుంది. మొదటి దశలో మీరు దశాంశ బిందువును తొలగించడానికి దశాంశ బిందువును కుడివైపుకు తీసుకువెళ్లారు మరియు రెండవ దశలో దశాంశ బిందువును పెట్టడానికి మీరు అన్నిసార్లు ఎడమ వైపుకు తీసుకువెళ్ళాలి. ఈ దశలను ఉపయోగించి మరికొన్ని సమస్యలను పరిష్కరిద్దాం. మొదటిది 5.32 ఇంటూ 1.2. దశాంశ బిందువులను తీసివేద్దాం రండి. మనం 532ను 12తో గుణిస్తాము. 12 ఇంటూ 2 24. అయితే మనం 4ని రాసి 2ని తదుపరి స్థానానికి తీసుకువెళతాము. 12 ఇంటూ 3 36. 36 ప్లస్ 2 38. కాబట్టి మనం ఇక్కడ 8 రాసి 3ను తదుపరి స్థానానికి తీసుకువెళతాము. 12 ఇంటూ 5 60. 60 ప్లస్ 3 63. కాబట్టి లబ్ధం 6384. మనం గుణించిన సంఖ్యలు 5.32లో 2 దశాంశ స్థానాలు మరియు 1.2లో 1 దశాంశ స్థానాన్ని కలిగి ఉంటాయి. 2 ప్లస్ 1 మన దగ్గర సమాధానంలో 3 దశాంశ స్థానాలు ఉండాలి.
కాబట్టి మీరు కుడి నుంచి ప్రారంభించి 3 అంకెలను వదిలివేస్తే 4, 8 మరియు 3 వదిలేసి ఆ తర్వాత దశాంశ బిందువును పెడదాం. కాబట్టి సమాధానం 6.384. తదుపరి 0.60 2 ఇంటూ 1.75. దశాంశ బిందువులను తీసివేయండి. 602ను 175తో గుణించండి. ముందుగా మనం 5తో గుణించాలి. 5 ఇంటూ 2 10 అవుతుంది. కాబట్టి మనం 0ను రాసి 1ని తదుపరి స్థానానికి తీసుకువెళతాము. 5 ఇంటూ 0 0 అవుతుంది. 0 ప్లస్ 1 1 అవుతుంది. 6 ఇంటూ 5 30 అవుతుంది. కాబట్టి 30 రాయండి. తదుపరి దశ 7తో గుణించడం. 7 పదుల స్థానంలో ఉంది కాబట్టి మనం మొదట 0ను రాసి తర్వాత గుణించాలి. 7 ఇంటూ 2 14 అవుతుంది. కాబట్టి మనం 4 రాసి 1ని తదుపరి స్థానానికి తీసుకువెళతాము. 7 సున్నాలు 0 అవుతుంది. మరియు 0 ప్లస్ 1 1 అవుతుంది. 7 ఇంటూ 6 42 అవుతుంది. ఇప్పుడు తదుపరి దశలో 1తో గుణించాలి. 1 వందల స్థానంలో ఉంది. కాబట్టి ముందు మనం 2 సున్నాలను రాస్తాము మరియు తరువాత గుణిస్తాము. 1 ఇంటూ 602 602 అవుతుంది. కాబట్టి మనం 602 రాస్తాము. ఇప్పుడు ఈ 3 సంఖ్యలను కలుపుతాము. 0 ప్లస్ 0 ప్లస్ 0 0 అవుతుంది. 1 ప్లస్ 4 5 అవుతుంది. 0 ప్లస్ 1 ప్లస్ 2 3 అవుతుంది. 3 ప్లస్ 2 5 అవుతుంది. 6 ప్లస్ 4 10 అవుతుంది. ఇప్పుడు లబ్ధానికి దశాంశ బిందువును పెడదాం. మొదటి సంఖ్యలో 3 దశాంశ స్థానాలు ఉన్నాయి మరియు రెండవ సంఖ్యలో 2 దశాంశ స్థానాలు ఉన్నాయి. కాబట్టి మన సమాధానంలో 5 దశాంశ స్థానాలు ఉండాలి. రండి, కుడి నుండి ప్రారంభించి 5 అంకెలను వదిలేద్దాం. కాబట్టి మనం 0, 5, 3, 5 మరియు 0ని వదిలి దశాంశ బిందువును పెడతాం. కాబట్టి మన సమాధానం 1.0535.